హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియోలో ఒక బెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కోసం అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ జాబ్స్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు. ఈ జాబ్స్ వచ్చేసి మనకి వ్యవసాయ శాఖ నుంచి రిలీజ్ చేశారనమాట. ఈ వ్యవసాయ శాఖలో ఉండే ఈ జాబ్స్ కోసం డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్పబడుతుంది కనుక వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎగ్జామ్ అయితే ఉండదు. 45,000 శాలరీతో ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. సో ఈ జాబ్స్కి ఏపీఎన్టీఎస్ మేల్ అండ్ ఫీమేల్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు చూసుకున్నట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే జాబ్స్కి కాంట్రాక్ట్ బేసిక్న ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. సో డెవలప్మెంట్ ఆఫ్ ర్యాపిడ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆన్ ఫామ్ అనమాట. చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి మనకి ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలియజేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. లేదంటే స్కిప్ చేసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్స్ మిస్ అవుతారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 3 ఆగస్ట్ అనేది ఈ జాబ్స్కి లాస్ట్ డేటు. ఇక్కడ మనకి ఏదైతే ఒక మెయిల్ కనిపిస్తుంది కదా, విశ్వనాథ్ అని చెప్పేసి, ఈ మెయిల్కి మన ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో సర్టిఫికేట్స్ అవన్నీ కూడా పీడిఎఫ్గా రెడీ చేసుకొని మెయిల్కి మెయిల్ చేయాలన్నమాట. ఆన్లైన్లో మనం ఈ మెయిల్కి వచ్చేసి సెండ్ చేసుకోవాలి మన యొక్క డాక్యుమెంట్స్ సెండ్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అది ఆఫ్లైన్లో అయినా అవ్వచ్చు, లేదంటే ఆన్లైన్లో అయినా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి డివిజన్ ఆఫ్ సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి జాబ్ వస్తే ఎక్కడిస్తారు అంటే కనుక న్యూఢిల్లీలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి జాబ్స్ అనేవి రేర్గా వస్తాయి. ఎందుకంటే మనము డైరెక్ట్గా మెయిల్లో వాళ్ళకి అప్లై చేస్తున్నాము. ఎవరికైతే మార్క్స్ అనేవి ఎక్కువగా వచ్చుంటాయో వాళ్ళకి తీసుకుంటారనమాట. ఇంటర్వ్యూ అనేది చేసి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ లేకుండా వచ్చే జాబ్స్ అనేవి రేర్గా ఉంటాయి కనుక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి, డాక్టర్ విశ్వనాథ్ చూసుకున్నట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ శాలరీ ఎంత ఇస్తారంటే 37,000 శాలరీ ఇస్తారు, ప్లస్ 27% హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైతే మాస్టర్ డిగ్రీ చేసి ఉంటారో 55 మార్క్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. 55% అనేది మాస్టర్ డిగ్రీలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఉందంటే కనుక ఏంటంటే యూజీసీ ఐసీఆర్ ఇన్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, సీడ్ సైన్స్ లేదా టెక్నాలజీ, అగ్రికల్చర్, బాటనీ, ప్లాంట్ చూసుకోండి. ఇక్కడ చూసినట్లయితే నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అనమాట. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నేషనల్ లెవెల్ జేఆర్ఎఫ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది చేసేవాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఏజ్ చూసినట్లయితే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ డేట్కి మీకు ఏజ్ అనేది 35 సంవత్సరాలు దాటకూడదు అనమాట. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ అలానే ఇవన్నీ కూడా నేను మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు అక్కడ నుంచి చూసి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు డీటెయిల్స్ మాకు కావాలి, తెలుగులో ఇంకా మేము తెలుసుకోవాలి ఈ జాబ్ కోసం అంటే మన వెబ్సైట్లో క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి. చదువుకొని క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఈ జాబ్స్కి మనం మెయిల్ ఎప్పటిలోగా సెండ్ చేయాలి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, ఈ మెయిల్ ఐడికి మనము 3/8/2026 లోపు సెండ్ చేయాలన్నమాట. మెయిల్ వచ్చేసి సెండ్ చేస్తే వాళ్ళు టైం తీసుకొని మీకు ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి ఇంటర్వ్యూకి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ పిలవడం జరుగుతుంది. ఇది ఈ జాబ్ యొక్క ప్రాసెస్. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అంటే చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే ఫామ్ ఉంది కదా చూడండి, ఫార్మెట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ ఫామ్ కూడా నేను మన వెబ్సైట్లో పెడతాను. మన జాబ్స్ వెబ్సైట్లో ఈ ఫామ్ పెడతాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ డీటెయిల్స్ చూడండి, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ 3/8/2026కి మీ ఏజ్ ఎంత ఇక్కడ వేయాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అంటించాలి ఒక సైడ్కి. నెక్స్ట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి, పర్మనెంట్ అడ్రస్. ఇంటర్వ్యూ ఆఫ్లైనా, మీకు ఆఫ్లైన్లో ఇచ్చారా ఆన్లైన్లో ఇచ్చారని టిక్ చేసుకోవాలి. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కేటగిరీ, మీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి టిక్ చేస్తారు, జెండరు. నెక్స్ట్ అలానే మ్యారీడ్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదంటే అన్మ్యారీడ్.
నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మ్యాట్రికులేషన్ 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ యూనివర్సిటీ, సబ్జెక్ట్ ఏంటి, యూరోప్ పాసింగ్ ఇప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్. అలానే మనకి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఓకేనా. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక ప్రిఫరెన్స్ ఇస్తారు కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఫిల్ చేసుకోవాలి, ఎంత నుంచి అంతవరకు. అలానే మనకి ఎన్ఈటి క్వాలిఫైడ్ అయినట్లయితే ఇక్కడ ఎస్ఆర్ఎస్, నో అయితే నో, మీ ఇష్టం ఏదో ఒకటి పెట్టేసుకోండి, ఏదైతే సరే అది కరెక్ట్గా ఇచ్చుకోవాలన్నమాట డీటెయిల్స్ అనేవి. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మీ నేము, సిగ్నేచరు ఇవన్నీ ఇచ్చేసి ఈ ఫామ్తో పాటు నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్, ఇక్కడ లాస్ట్లో సిగ్నేచర్, ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేటు, ప్లేస్ ఇచ్చేస్తారు. ఈ ఫామ్ అనేది మీరు పీడిఎఫ్ చేసుకోండి. పీడిఎఫ్ చేసుకొని ఇక్కడ చూడండి ఇది ఒక ఫామ్ ఉంది, ఇక్కడ మీ నేము, విల్లింగ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఆన్ వచ్చేసి డిస్టేజ్ ఏదైతే అది పెట్టేసి నేము, డిసిగ్నేషను, న్యాచురల్ ఆఫ్ డ్యూటీస్, రిలేషన్షిప్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ ఫామ్స్ ఫిల్ చేస్తూ, ఈ ఫామ్స్ అయితే నా వెబ్సైట్లో ఉంటాయి, వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని ఈ ఫామ్ని పీడిఎఫ్ చేసుకుంటారు. స్కాన్ చేసి పీడిఎఫ్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇంటర్, డిగ్రీ ఇలా చెప్పేసి అవి కూడా పీడిఎఫ్ చేసుకొని డైరెక్ట్గా మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్కి అయితే ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు మెయిల్ చేయాలన్నమాట. ఇది ప్రాసెస్. సో ఇంటర్వ్యూ వచ్చేసి ఆఫ్లైన్లో ఉండొచ్చు, ఆన్లైన్లో ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం అనమాట. మన వెబ్సైట్లో ఈ జాబ్ ఎక్కడ ఉంటుంది, ఎలా మనం చూడాలి, తెలుగులో డీటెయిల్స్ చూసి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మీరు నా ఛానల్లో వీడియో అనేది ఇలా చూస్తున్నారు కదా, నిన్న టీఎస్ రేషన్ డీలర్ అనే జాబ్ కోసం పెట్టడం జరిగింది. ఇంకెవరైనా అప్లై చేయకపోతే చేసుకోండి. ఈ వీడియోకి కూడా సేమ్ ఇలానే మీకు హెడ్డింగ్ ఉంటుంది. హెడ్డింగ్ కిందనే మీకు ప్రతి వీడియోకి ఇదే ప్రాసెస్ అనమాట. ఎంఓఆర్ఈ మోర్ అని చెప్పి హెడ్డింగ్ కిందనే ఉంటుంది అనమాట. ఈ మోర్పై ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి జాబ్ ఫుల్ డీటెయిల్స్ అప్లై లింక్ అని చెప్పేసి ఒక లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్పై క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో ఈ జాబ్ కోసం డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ ఉందో పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చదువుకోవచ్చు. అంతకంటే ముందు నేను ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాట్సాప్ ఛానల్లో టెట్ టు డిఎస్సికి సంబంధించిన మెటీరియల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రిమైన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సంబంధించిన మెటీరియల్స్ కూడా ఈ వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తున్నాము. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో జాయిన్ అయిపోండి, అక్కడ మీకు సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి, చూసి అయితే చదువుకోండి ఫ్రీగానే. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఎలా క్లిక్ చేయాలో చెప్తా చూడండి. అప్లై ఫుల్ డీటెయిల్స్ లింక్ అని ఉంది కదా, లింక్పై ఇలా క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత మన వెబ్సైట్ అనేది ఇలా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో వెబ్సైట్లోనే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ అనేవి తెలుగులోనే ఉంటాయి, చూసారు కదా, ఇవన్నీ తెలుగులోనే ఉంటాయి. తెలుగులో ఉన్న తర్వాత ఇవన్నీ చదువుకుంటారు. లాస్ట్లో మీకు ఇక్కడ ఏంటంటే లాస్ట్ డేట్ ఏంటి, స్టార్టింగ్ డేట్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఏజ్ ఎంత, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చదువుకున్నాక మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఆఫీషియల్ నోటిఫికేషన్ చదువుకొని ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. క్లిక్ చేసుకొని చేసుకోండి. ఇది మెయిల్ కనుక మెయిల్ కూడా ఇక్కడే ఇస్తాను, ఆ మెయిల్ అనేది మీరు నోట్ చేసుకొని ఈజీగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. అంతకంటే ముందు ఏం చేస్తారంటే ఈ యొక్క వెబ్సైట్ని మీరు, ఈ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉద్యోగ సమాచారం మీ మొబైల్ స్క్రీన్ మీదుగా రావాలంటే బెల్ ఐకాన్ని ఎస్ అని నొక్కండి అని ఉంది కదా, ఎస్పై క్లిక్ చేసి ఓకే చేసుకోండి. ఎందుకంటే నేను ఏదైతే జాబ్స్ ఫ్రెష్గా వచ్చిన జాబ్స్ ఈ వెబ్సైట్లో పెడతాను. సో ఆ జాబ్స్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఎస్పై క్లిక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో డీటెయిల్స్ కోసం డైలీ మాకు జాబ్ అప్డేట్స్ కావాలి, ప్రతి ఒక్క జాబ్ అప్డేటు మాకు ఇంపార్టెంట్ అని ఎవరైతే అనుకుంటారో అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో ఇలా డౌట్ అడగండి, మీకు నేను రిప్లై ఇస్తాను. ఇది ప్రాసెస్. నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త జాబ్స్ అనేవి రావాల్సినవన్నీ కూడా పెడతానమాట. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.